ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన దానం అదంతా తూచన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి ఆసక్తికరంగా మారింది. స్పీకర్ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటూ ట్వీట్ ఇచ్చారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ ట్విస్ట్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పీకర్ కు తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ సమర్పించారు. తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలంటూ స్పీకర్ కు దానం విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా సమాచారం లేదన్నారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, అది వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ భేటీకి హాజరయ్యానంటూ చెప్పారు. మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అంతకుముందు దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలో కలిసి అనర్హత పిటిషన్ వేశారు. ఈ నెల 30న కౌశిక్ రెడ్డి, ఏలేటికి కూడా హాజరు కావాలంటూ స్పీకర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.